వాహనాలు నడిపించుకుంటూ వెళ్లి పెట్రోల్ బంకుల ఎదుట సిపిఐ శ్రేణులు ఆందోళనలకు దిగి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. ఇంధన ఉత్పత్తుల సరఫరాను పెంచి ధరల పెరుగుదల భయాన్ని తొలగించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చమురు కంపెనీలు సక్రమంగా సరఫరా చేయకపోవడంతో బంకులు మూతపడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పెట్రోల్ డీజిల్ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. పెట్రోల్ బంకుల వద్ద ఎక్కడికి వెళ్ళినా కూడా పెట్రోల్ డీజిల్ లేదని నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షం అవుతున్నాయి. దాంతో వాహనదారులు, రైతులు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఆయిల్ కంపెనీలు, బడా ఆయిల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా బ్లాక్ మార్కెట్ సృష్టించి కావాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా ధరలు పెంచుకోవాలి, అదేవిధంగా కృత్రిమ కొరత ద్వారా దీని యొక్క అధిక ధరలకు అమ్మాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేశారు. అందువల్ల ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మైబాద్ మున్సిపాలిటీతో పాటు అనేక ప్రాంతాల్లో కూడా వాహనాల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతుంది. 108 వాహనాలు కానీ ఇతర వాహనాలు కానీ అన్నిటికీ కూడా ఇవాళ డీజిల్ కొరత వల్ల అవి సేవలు అందించకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త సైర వ్యవహారం అందుతుంది. ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రజారోగ్యం పడకేస్తూ ఉంది. ఒక సమస్యకు ఇన్ని రకాల పరోక్షంగా ఇబ్బందులు గురవుతున్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోకుండా కేవలం ప్రకటనలు చేస్తూ ఉన్నది. కేంద్ర మంత్రులు కానీ లేదా ప్రధానమంత్రి మోడీ గారు కానీ మౌనంగా ఉన్నారు. ఈ యొక్క ఆయిల్ కంపెనీల మీద చర్యలు తీసుకొని తక్షణమే అన్ని పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి ఉంచి రైతాంగం, వ్యవసాయం కోసం, పరిశ్రమల కోసం, వ్యాపారుల కోసం, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజల కోసం, అదేవిధంగా ఈ పెళ్లిళ్ళు, ఇతర అవసరాలు ఈ సీజన్ లోపల దీనివల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెట్రోల్ బంకుల లోపల పెట్రోల్ డీజిల్ను అందుబాటులోకి తీసుకురావాలి. సూర్యాపేట జిల్లా